నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఎన్ఎంఎంఎస్ పరీక్ష కోసం దరఖాస్తులు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈవీవీఎల్ నారాయణ తెలిపారు। ఈ పరీక్షకు దరఖాస్తుల నమోదుకు ఈ నెల 25 వరకు గడువును పొడిగించినట్లు 27 లోగా పరీక్ష రుసుము చెల్లించాలని అన్నారు। 8వ తరగతి చదువుతూ 7వ తరగతిలో 55% మార్కులు ఇతరులకు, ఎస్సీ ఎస్టీలకు 50% రావాలి అన్నారు। సంవత్సరాదాయం 3,50,000 లోపు ఉండాలని అన్నారు। ఓసీబీసీలు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 50 రూపాయలు ఫీజుగా చెల్లించాలని తెలిపారు। అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం తిరుమల కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడి నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అన్నారు। జిల్లాలో పాఠశాలలో చదివే బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ముందు ఉందని అన్నారు। నేడు మహిళలు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, మినిస్టర్లుగా, అంతరిక్ష పరిశోధకులుగా, ఉపాధ్యాయులుగా, డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, స్పోర్ట్స్ మరియు రక్షణ రంగంలో కూడా వివిధ హోదాల్లో అధిరోహించడం శుభపరిణామం అన్నారు। ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, ఏసీపీ శ్యామ్ సుందర్, డిఎంహెచ్ఓ గీతాబాయి తదితర అధికారులు పాల్గొన్నారు। భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని 38వ వార్డు డిమార్ట్ వద్ద జీఎస్టీ పన్నుల తగ్గింపుపై స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని భీమవరం టీడీపీ నాయకులు నిర్వహించారు। ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 4 స్లాబ్లు ఉన్న జీఎస్టీని సెప్టెంబర్ 22వ తేదీ నుండి 2 స్లాబ్లుగా తగ్గించారని అన్నారు। టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ నరేంద్ర మోదీ జీఎస్టీ పన్నులను 18 నుంచి 5% తగ్గించడంతో నిత్యావసరాలు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ భారీగా రేట్లు తగ్గాయని అన్నారు। టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులపై భారం పడకూడదనే కేంద్ర ప్రభుత్వం ఈ తగ్గింపులను అమలు చేసిందని అన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, కృష్ణబలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఎండీ షబీనా, ఆదిలక్ష్మి, దేవస్థానం చైర్మన్ భీమనాథ్ శేషారావు, మాజీ కౌన్సిలర్స్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। లైటింగ్ स्वागत सुपर जीएसटी जीएसटी सुपर 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 कॉल नागेश्वर ఏండి నమస్కారం। ఇక్కడ మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ ఉన్నారు। ఈ రోజున మరి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి కూడా జీఎస్టీ తగ్గించాలి అని అమల్లోకి రావటం అన్నది మనందరికీ తెలుసు। దాని మీద అవగాహన కల్పించాలని ఈ రోజున మన భీమవరం పట్టణంలో డిమార్ట్ చాలా పెద్దది, మనందరికీ తెలుసు। దానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా। ఎందుకంటే చాలామంది జీఎస్టీ ఎందుకంటే దాదాపు 4 స్లాబుల్లో ఉన్న జీఎస్టీని 2 స్లాబులు తీసుకురావడం జరిగింది, 18.5%। ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావాలని। ఇప్పుడు ఎందుకంటే కొన్ని చోట్ల కొంతమంది తెలియని వాళ్ళు మాకు తగ్గట్లేదు, మేము ఆ షాప్కి వెళ్ళాము తగ్గట్లేదని చెప్పడం జరుగుతుంది। దాని మీద ఇప్పుడు మేము కూడా డిమార్ట్లో వాళ్ళ మేనేజర్ని కానీ అక్కడ ఎంప్లాయీస్ని కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు బిల్లు ఇచ్చినప్పుడు అలానా వస్తువు మీద దాదాపు 500 ఉంటే దాని మీద ఎంత 150 రూపాయలు తగ్గింది, 100 రూపాయలు తగ్గింది జీఎస్టీ వాళ్ళని చెప్పండి। ఎందుకంటే అది అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి। మీరు యాక్టివ్గా వేసేసి బిల్లు 200, 500 తగ్గిస్తే వాళ్ళకి అది అర్థం కాదు, మాకు తగ్గలేదు అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు। కాబట్టి ఏదైనా అవగాహన ఉండాలి। ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది విషయాన్ని। ఇంకా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు
జిఎస్టీ పెట్టినప్పుడు పార్లమెంట్లో కూడా నేను ఉన్నాను గతంలో. ఈ రోజున అన్ని రాష్ట్రాల గురించి ఆలోచించి ముఖ్యంగా మధ్యతరగతి పేదలకి ముఖ్యంగా రైతులకి ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ కావచ్చు, రైతులకు అందించే పురుగుల మందులు కావచ్చు, వాళ్ళ ట్రాక్టర్లు కావచ్చు, అలాగే మధ్యతరగతి వాడే సోపులు కావచ్చు, పేస్టులు కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి, ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న మరి గవర్నమెంట్ నుంచి కూడా మరి వాళ్ళు కాస్మోలో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మేమందరం కూడా డిమార్ట్కి రానివ్వండి, ఇంకో షాప్కి వెళ్ళనివ్వండి, వార్డుల్లో తిరగనివ్వండి, అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్రానికి వచ్చే ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలని, మోదీని పొగడకుండా రాష్ట్రానికి నిధులు అడగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ట్రంప్ విధించిన సుంకాల వల్ల మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఎంతో నష్టాలను కలిగిస్తున్నాయని, రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలకు ఈ నష్టం వాటిల్లుతోందని అన్నారు. జీఎస్టీతో ఇప్పటికే 60 లక్షల కోట్లు ముక్కుపిండి వసూలు చేశారని, పిల్లలు వాడే స్టేషనరీ నుంచి ఇడ్లీ, చపాతీలు, పెన్సిళ్లు, పెన్నులపై కూడా జీఎస్టీ వసూలు చేశారని అన్నారు. జీఎస్టీ తగ్గించడానికి ప్రచారం చేసుకోవడానికి మోడీ రాష్ట్రానికి వస్తున్నారని, తగ్గింపు వలన రాష్ట్రానికి 8,000 కోట్ల నష్టమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు, వాసుదేవరావు, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ఈ రోజున ఆకివీడులో జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ఈ సమావేశంలో చర్చించాం. ప్రధానంగా అమెరికా ప్రభుత్వం ట్రంప్ మన దేశ ఉత్పత్తుల మీద పన్నుల్ని ఎక్కువ శాతం విధించారు. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రధానంగా ఆక్వా రైతులు, ఆక్వా రైతాంగం, ఆక్వా రంగం దెబ్బతింటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వ్యవసాయ రంగాన్ని, ఆక్వా రంగాన్ని కాపాడేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మన దేశం మీద విధించినటువంటి పన్నుల భారాన్ని తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతకాలి అని కోరుతున్నాం. ఆక్వా రైతులతో పాటు పత్తి రైతులను ఆదుకోవాలి, పాడి రైతుల్ని ఆదుకోవాలి, ఫార్మా రంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రధాని గారు రేపు రాష్ట్రానికి పర్యటనకి వస్తున్నారు. జీఎస్టీ స్లాబులు తగ్గించాం, దీనివల్ల ప్రజానీకానికి మేలు జరుగుతుంది, దీన్ని ప్రచారం చేయడం కోసం ఆయన, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ప్రచారం చేస్తామని అంటున్నారు కర్నూలు. కానీ ఇప్పటికే జీఎస్టీ రూపంలో 60 లక్షల కోట్ల రూపాయల్ని ప్రజానీకం నుంచి ముక్కుపిండి వసూలు చేశారు. దాని గురించి చెప్పట్లేదు ప్రభుత్వం. గతంలో చిన్న చిన్న వస్తువుల మీద కూడా పన్నులు వేశారు. ఆఖరికి ప్రజలు తినేటువంటి ఇడ్లీలు, చపాతీలు వీటి మీద కూడా పన్నులు వేశారు. వాటి గురించి మాట్లాడట్లేదు. 2, ఈ రోజున ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్రాలు 1,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి, 1,000 కోట్ల రూపాయలు లోటు జరుగుతుంది. మన రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు పైగా లోటు ఉంది అని అన్నారు. గతంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. అంచేత రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రధాని గారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇస్తారా చెప్పాలి. మన రాష్ట్రానికి ఏర్పడినటువంటి 1,000 కోట్ల లోటుని ఇస్తారా చెప్పాలి. విశాఖ ఉక్కుని అమ్మకుండా ఆపుతారా చెప్పాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభిస్తారా చెప్పాలి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తారా చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తారా, అలాగే పునరావాస కార్యక్రమాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తారా చెప్పాలి. గతంలోని ఉత్తి చేతులతోటే వచ్చారు. ఈసారి ప్రధాని గారు అలా ఉత్తి చేతులతో రాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగేలాగా, ప్రయోజనం జరిగేలాగా చర్యలు తీసుకునేలాగా ప్రకటన చేయాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామం ముద్దుబిడ్డ కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ వారి స్వగ్రామమైన వీరవాసరంలోని ఎంఆర్కే జడ్పీహెచ్ స్కూల్ వేదికగా నిర్వహించిన సన్మాన మహోత్సవ సభలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రావాడ చంద్రశేఖర్ తమ స్వగ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. కేంద్ర సర్వీసుల్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసి
ప్రస్తుతం కేరళ రాష్ట్ర పోలీస్ శాఖకు అధిపతిగా నియమితులవడం అసాధారణమైన ఘనత అన్నారు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, సమర్థత యువతకు, పోలీస్ అధికారులకు ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని రావాడ చంద్రశేఖర్ మరొకసారి నిరూపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యుడు పులమర్తి రామాంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి, జిల్లా ఎస్పీ వి భీమారావు, ఇతర విశిష్ట అతిథులు, రాజకీయ నాయకులు, వీరవాసరం గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ఆలోచనతో పేదల కళ నెలవేరిన పరిస్థితి వస్తోందని డిసిసిబి మాజీ అధ్యక్షుడు పివిఎల్ నరసింహరాజు అన్నారు. ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, సహకార సంఘ మాజీ డైరెక్టర్ చిట్టూరి రత్నరాజుల నివాసం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు పివిఆర్కే ఆంజనేయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నరసింహరాజు మాట్లాడుతూ, పేదలందరికీ విద్య, వైద్యం అందించాలన్నదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని అన్నారు. కళాశాలల నిర్మాణ విషయంలో వెనుకంజ వేసి ప్రైవేటీకరించేందుకు జీవోను విడుదల చేయడం దారుణమని అన్నారు. ఈ దశలో 3.5 కోట్లు పెట్టుబడి పెడితే తప్ప ప్రైవేట్ కళాశాలల్లో మెడికల్ సీటు దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సంతకాల సేకరణకు ముందుకు వచ్చి గవర్నర్ కు సమర్పించేందుకు సంఘీభావం తెలియజేయాలని నరసింహరాజు కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బురుగుపిల్లి అచ్చారావు, రణస్థల మహంకాళి, బడుగు బాలాజీ, అడబాల నాని, గెరడ శ్రీను, గెద్దా భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణను, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలి, వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు చదవాలన్నా సరే తక్కువ ఫీజులతోటి ప్రతి పేదవాడి పిల్లోడు కూడా డాక్టర్ చదవడానికి అనుకూలంగా ఉండేలాగా మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. మరి మెడికల్ కాలేజీ ఉండటం వల్ల దానికి సంబంధించిన అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే పేదవాడి పిల్లోడు కూడా మెరిట్లు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏదో లక్షల్లో ఫీజు కట్టి మరి డాక్టర్ చదువుకునే అవకాశం కూడా పేదవాళ్ళకి కూడా అవకాశం లభిస్తుంది. మరి ఇలా ప్రైవేట్ కాలేజీలు అయితే మరి పేదవాడి పిల్లోడు డాక్టర్ చదవాలనే కళ ఎన్నటికీ నెరవేరదు. ఇంచేదంటే ఒక డాక్టర్కి సీట్ రావాలంటే, ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే 3.5 కోట్లు కడితేనే కానీ ఇవాళ సీట్లు దొరకట్లేదు. పేదవాడు 3.5 కోట్లు కట్టి మరి డాక్టర్ చదవాలంటే అది జరగని పని. అలాగే పేదవాడికి అందరికీ అవకాశం రావాలి చదువుకోవడానికి, పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 గవర్నమెంట్ కాలేజీలే మన రాష్ట్రంలో ఉంటే 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చి మరి అన్నిటికీ కూడా స్థలాలు కేటాయించి నిధులు సమకూర్చి ఫౌండేషన్ కూడా వేయటం జరిగింది. 4 కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాటికి కూడా పర్మిషన్లు వచ్చినా కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ స్వలాభం కోసం వీటిలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి మరి వాటిలన్నింటినీ కూడా పేదరికి అందకుండా చేయడానికి మరి వీళ్ళు జీవో ఇష్యూ చేసి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, టెండర్లు పిలుస్తూ. మరి ఈ కార్యక్రమాన్ని ఆపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. మరి ఆయన పోరాటం కాకుండా మరి ఇవాళ పేదలందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఆపితేనే కానీ మరి పేదవాడికి న్యాయం జరగదు. కాబట్టి 1 కోటి సంతకాలు సేకరించి మన రాష్ట్రంలో గవర్నర్గా అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన పిట్టా రాజరత్నం అనే వృద్ధుడిని గాయపరిచిన కేసులో మనుమరాలు భర్త పిట్టా హరీష్ పై కేసు నమోదు చేసినట్లు అత్తిలి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాజారత్నం మనవరాలు భర్త హరీష్ కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో మనవరాలు తాతగారి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 11న రాత్రి మనవరాలు చర్చకు వెళ్లి వస్తుండగా నిందితుడు హరీష్ భార్యను తిట్టడంతో పాటు రాజారత్నం ఇంటికి వచ్చి ఆయన్ను కొట్టడంతో గాయపడ్డాడు. రాజారత్నం 4వ కుమార్తె
తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు హరీష్ పై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. అత్తిలి నాగమ్మగుడి సెంటర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో శంకుస్థాపన హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, భక్తులు, శక్తి జాగరణ సమితి సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామం అటువంటి అత్రి క్షేత్రం అత్రి గ్రామంలో అంటే కనుక శంకుస్థాపన కార్యక్రమం అటువంటి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క విగ్రహ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కేంద్రంగా వచ్చి అత్తిలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ప్రపంచవంతంగా సుఖశాంతులతో ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మనందరి యొక్క అదృష్టం కడబత్తి నుంచి శ్రీ యలమంచిలి కృష్ణమూర్తి గారు మరియు ఆ యొక్క బృందం అంతా కూడా రావడం జరిగింది. వారు ప్రతినిత్యం కూడా అత్యంత నిష్ఠ శ్రద్ధలతో అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలా క్షేత్రాలకి ఆయన ప్రతిష్టా కార్యక్రమాలు అలాగే ఉత్సవ కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. ఆయన మన అత్రి క్షేత్రం అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నిర్మాణం జరిగేటటువంటి ప్రాంతంలో అడుగు పెట్టడం, ఆయనే స్వయంగా ఈ యొక్క కార్యక్రమం చేయించడం, ఆయనే అందరికి కూడా ఆశీస్సులు ఇవ్వడం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా చాలా మంచిది. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో అత్రి క్షేత్రం అత్తిల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆరోగ్యాలతోనూ అష్ట ఐశ్వర్యాలతోనూ అదేవిధంగా అందరి యొక్క వ్యాపారాలు బాగుండాలి, అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని లోక కళ్యాణార్థం యొక్క విగ్రహ కార్యక్రమం సహకరించినటువంటి జిల్లా స్థాయి RSFI, APRSA, రోలర్ స్కేటింగ్, హాకీ, క్వాడ్, కేడో సబ్ జూనియర్స్ ఎంపికలు తణుకు మాంటిసోరీ స్కూల్లో జరిగాయి. 7 క్యాడెట్ బాలురు, 8 మంది సబ్ జూనియర్ బాలురు ఎంపికయ్యారు. సానబోయిన స్నేహశ్రీ ఓపెన్ కేటగిరీలో ఎంపికైంది. అబ్జర్వర్స్ గా షేక్ ఖాసిం, కోచ్ అరికపూడి భార్గవులు వ్యవహరించారు. పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు, HM లక్ష్మీలు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విద్యార్థులను అభినందించారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా APJ అబ్దుల్ కలాం 94వ జయంతిని వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలలో HM పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం జీవిత విశేషాలు ఆయన విద్యార్థులకు వివరించారు. భారత క్షిపణి పితామహుడిగా పేరు పొందిన ఆయన అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధికి నేతృత్వం వహించారని, 2002 నుండి 2007 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేసి ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతి నొందారని అన్నారు. ఆయన చేసిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత అత్యున్నత పురస్కారం భారతరత్న లభించాయని అన్నారు. కళ అనేది నిద్రలోనే కాదు, నిద్రపోనీయనిది అనే ఆయన మాటలు కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ AITUC అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బుధవారం తణుకులో మున్సిపల్ కార్మికులు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈ నెల 13న తణుకు మున్సిపల్ కమిషనర్ T. రామ్ కుమార్ కు సమ్మె నోటీసును సమర్పించామని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు జరపాలని, 12వ PRC ప్రకటించి 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, మరణించిన రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులను అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పెరుగుతున్న విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. యాక్సిస్ బ్యాంకుకు బలవంతంగా అకౌంట్లు మార్చరాదని, కార్మికుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని తదితర డిమాండ్స్ పరిష్కారం కోరుతూ నవంబర్ 3 నుంచి సమ్మె నిర్వహిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి సత్యనారాయణ, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మందుల ముత్తయ్య,
నోకరాజు, గడ్డం వెంకటేశ్వరరావు తదితర కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 3వ తారీఖు నుంచి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ నెల 13వ తారీఖున ఇవాళ మున్సిపల్ కమిషనర్లకి ఇవాళ సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఇవాళ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పరిష్కారం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడం జరిగింది. అనేక ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళ అధికారులకి, ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కార్మికులకి సంఘకాలంలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు జరపలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గత 2 సంవత్సరాల క్రితం ఇవాళ ఏదైతే కార్మికుల్ని ఇవాళ అవుట్సోర్సింగ్లో చేర్చుకున్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే గత 2 ఏళ్లుగా చనిపోతున్నటువంటి కార్మిక కుటుంబాలకి వాళ్ళ పిల్లలకు సంబంధించి అవుట్సోర్సింగ్లో చేర్చుకోవడం కోసం అంగీకరించారు. దాన్ని అమలు జరపట్లేదు. వాళ్ళు అంగీకరించినటువంటి హామీల్ని అమలు జరపాలని ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం 12వ PRCని ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగనే ఈ PRC ఆమోదించేలోపు 30% ఇవాళ వృత్తిని వారికి తాత్కాలికంగా మధ్యంతర వృత్తిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తారకాపురి లయన్స్ క్లబ్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో నడుముకు ఆపరేషన్ చేయించుకున్న మహిళకు వైద్యం నిమిత్తం 10,000 రూపాయలు, కుక్కగాటుకు గురైన 9 సంవత్సరాల బాలునకు వైద్యం నిమిత్తం 2,000 రూపాయలు, ఒక చిరు వ్యాపారస్తునికి నీడనిచ్చే గొడుగును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పూర్వపు గవర్నర్ దామర రంగారావు వచ్చేశారు. నిరంతరం సమాజానికి సేవలందిస్తున్న సరళాదేవి, రమేష్ దంపతులను ఆయన అభినందించారు. తారకాపురి ప్రెసిడెంట్ పవన్ కుమార్, సెక్రటరీ రామ్ కుమార్, ట్రెజరర్ గోపీకృష్ణలను కూడా అభినందించారు. లయన్స్ సభ్యులు ఆకురాతి శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, వి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తణుకు తారకాపురి లయన్స్ క్లబ్ నందు పలు సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా పీడీసీ ఫాస్ట్ ట్రాఫిక్ గవర్నర్ దామర రంగారావు గారు చేతుల మీదుగా అందజేయవలసిందిగా ఆయన పిలవడం జరిగింది. తారకాపురి లయన్స్ క్లబ్ పవన్ కుమార్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ కజన్స్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్తులు అంటే స్పైనల్గా ఇబ్బంది పడినటువంటి ఒక లేడీకి 10,000 రూపాయలు సహాయం, అలాగే కుక్కగాటుతో సఫర్ అవుతున్న ఒక చిన్న బాలుడికి ఆర్థికంగా ఒక 2,000 రూపాయల సహాయము తారకాపూర్ లయన్స్ క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగింది. పోలయ్య గారికి వారు బాబులాల్ సరళాదేవి, రమేష్ గారి చేతుల మీదుగా ఒక అంబ్రెల్లా స్ట్రీట్ వెండర్స్కి ఇప్పుడు మనకు కొన్ని 100 ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా వీరికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి తారకాపూర్ లయన్స్ క్లబ్ మనం స్థాపించి ఇవాళ జిల్లానైన అత్యుత్తమైన గ్యాట్ ఉమెన్ మెంబర్షిప్గా ఆవిడ చైర్మన్గా ఉండటం ముదాహం. ఆవిడ చేతుల మీద మరి ఎన్నో మిషన్స్, ఎన్నో రుబ్బింగ్ సైకిల్స్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఇంత మంచి కార్యక్రమానికి అందరూ ఇంత మంచి కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు వారికి తారకాపూర్ లయన్స్లో ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్స్కి, అలాగే బాబులాల్ రమేష్ గారు, అలాగే మన సరళాదేవి గారు అందరికీ కూడా, లైన్ మెంబర్స్కి అందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెనుమంట్ర మండలంలో అత్యవసర సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ సాయినాథ కళ్యాణ మండపంలోని బ్రాహ్మణ చెరువులో అధ్యక్షుడు పి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ చిట్టి సుభాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే అలీ జిన్నా హాజరయ్యారు. ఈ నెల 18న జరుగుతున్న పిఎంపి మరియు ఆర్ఎంపీల జేఏసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను గూర్చి జాతీయ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజును గూర్చి కొనియాడారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి సంఘంలో ఈ నెల 18న జరగబోయే పిఎంపి ఆర్ఎంపీ జేఏసీ సమావేశానికి పెద్ద సంఖ్యలో సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి జి నాగరాజు, కోశాధికారి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చంద్రరావు,
సహాయ కార్యదర్శి ఎల్ గణేష్, ఈసీ మెంబర్స్ టిబి శ్రీనివాస్, ఏ సతీష్, డానియల్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.